పోతున్నాం 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 యాడికి సిద్ధులగుట్ట జాతర పోతున్నాం. తెలుసా ఎంతమందికి తెలుసు సిద్ధులగుట్ట జాతర అంటే? మేము మాత్రం సిద్ధులగుట్ట జాతరకి స్టార్ట్ అయిపోయినాం. సిద్ధులగుట్ట జాతరలో ఎవరో ఉంటారు అనుకోకండి, ఎవరో కాదు మన శివయ్య ఉంటాడు. సో ఆయన దర్శనం కోసం అయితే ఇలా వచ్చేసినాం. ఇంకా నేను ఎంతమంది వస్తారో అనుకున్నా, కానీ ఎంతమంది వస్తారని మాత్రం అసలు అనుకోలేము. మా బాబాయ్ కానీ లొకేషన్ అయితే అద్దరిపోయింది. పైకి ఎక్కినాక అసలు అబ్బా అది చూస్తుంటే గుట్ట మీద కోలెక్కాల, అందుకే ఎక్కినాక కామెడీ వ్యూ అద్దరిపోయింది అసలు నిజంగా. అవి ఏమైంది దర్శనం చేసుకోలేదా అనకండి, చేసుకున్నాం. కానీ ఏమైందంటే ఎవరో ఎమ్మెల్సీ అంట వచ్చారు, ఆయన రావడం వల్ల మా దర్శనానికి క్యాన్సిల్ చేశారు. సో మనసులోనే ఇక ఆ శివయ్యని దర్శించుకొని కిందికైతే రిటర్న్ అయిపోయినాం అన్నమాట. చాలా క్రౌడ్ ఉంది, ఇంకా పైన చేసుకోనికి వీలు కుదరదు. నడుస్తుంటాయి కాళ్ళ కింద ఇసుక మొత్తం జారిపోతుంది, పడితే మొత్తం ఉన్న నా బొక్కలే, కానీ అవన్నీ రాలిపోతాయి. సో ఇక కింద మీద పడి కిందికి వచ్చేసాడు. కూర్చున్నాం, కూసేపు కాళ్ళు వస్తున్నాయి ఫుల్. కానీ ఆ లోపే తిందాం పదండి అని మా ఊళ్ళు అనేసరికి చలో వెళ్ళిపోయినాం. ఇంకా తినేసినాం. అక్కడ కూడా ఫోన్ పట్టుకోవాలి, ఎందుకంటే మనం తినడం మిస్ కావద్దు కదా, అందుకే తినేసినాక ఫోన్ పట్టుకుందామని. సో అలా జాతర మొత్తం చూస్తూ ఏమేమి ఉన్నాయి అయినా మనం కొనుక్కునేటివి కావు, మనం చిన్న పిల్లలమా, మా పిల్లలు కొనుక్కుంటారు, మా అక్క పిల్లలు. సో చూస్తున్నా నేను మాత్రం షో చూస్తూ అలా ఓవర్ యాక్టింగ్ చేస్తూ కొన్ని ఇలానే వచ్చి ఇక కూర్చుంటే ఇక మాత్రం కిర్రాకు ఒక సంఘటన చూసిన. ఇక అది చూసేసరికి నేను తినకుండా నా కడుపు నిండిపోయింది. ఇంకా అసలు నిజంగా ఏం చేస్తాం, అట్లా అమ్మ ప్రేమ అలాంటిది. ఇక అయితే సో ఇక ఇంటికి వెళ్ళిపోవడం, ఎండ మాత్రం తక్కువ కొడతలేదు అయ్యా. పోరగాళ్ళు చూడురి పాపం ఈడ కూర్చోన్నారు చిన్న పోయి ఫోటో దిగురి అయ్యా అంటే ఒక్కడు తీర్తలేడు, తంగడి పూలు తెంపుకొని కూర్చున్నా. అందుకే మీకు వీడియోలో చూపిస్తున్నాను అన్నమాట. ఓవర్ యాక్టింగ్ అనుకోకురి, అది నా ఏమంటారు అసలు ఏమో ఇక తెలియదు. కానీ పోతున్నాం. ఇంకా తెలిసిన వాళ్ళ కారు వస్తే ఎవరు లిఫ్ట్ అడుక్కున్నాం, ఏమంటారు అని భయపడ్డాం. బట్ ఏం అనలేరు, ఎక్కండి అన్నారు. వెళ్ళిపోయినాం. ఇంకా సరే మరి బాయ్. మేము కూడా